రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల పథకాలకు సంబంధించి స్వీకరిస్తున్న దరఖాస్తులకు ప్రజల స్పందన బాగుందని జడ్చర్ల శాసనసభ్యులు జె అనిరుద్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల మండలం మాచారంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజాపాలన సందర్భంగా ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు జిల్లా యంత్రాంగం చేసిన సౌకర్యాలు చాలా బాగా ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. గ్రామ సభలో జిల్లా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారని అన్నారు. ఎన్నికలకు ముందు తాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రజల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని చెప్పిన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమైన గ్యారంటీలను అమలు చేసేందుకు ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రజాపాలన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజాపాలన సందర్భంగా నిర్వహిస్తున్న గ్రామ సభలకు గ్రామంలో ఉన్న వారితో పాటు పనుల నిమిత్తం గ్రామం వెలుపల ఉన్నవారు సైతం గ్రామానికి వచ్చి ఆయా పథకాల కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తులు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ మాట్లాడుతూ నూతన రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద బీమా పెంపు గ్యారంటీలను అమలు చేసిందని, ఇప్పుడు ప్రజా పాలనలో దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, సుమారు 50 బృందాలు జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నాయని, ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రజాపాలన మన అభయస్త్రం ఏదైతే 6 గ్యారెంటీల ఏదైతే పథకాలు మేము ఇస్తామని చెప్పి మన ప్రభుత్వంకి మీరు నమ్మి ఓటేసి గెలిపించిన ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు 28 తారీఖు నుండి 6వ తారీఖు వరకు ఈ ప్రజాపాలన దరఖాస్తు సేకరణని ప్రతి గ్రామంలో అధికారులు వచ్చి మీ దరఖాస్తు స్వీకరించాలని చెప్పేసి ఈ కార్యక్రమంకి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను, అభినందనలు తెలుపుతున్నాను. మన అధికారులందరికీ ప్రతి గ్రామంలో టెంటలు వేసి అందరినీ దరఖాస్తు స్వీకరించి మీకు అవగాహన కల్పించి ఇల్లు కానీ పెన్షన్ 2500 రూపాయలు కానీ ఏదైనా కానీ ఎప్పుడైనా చూసినారా అధికారులు? అదేవిధంగా ప్రజాప్రతినిధులు మీ గ్రామానికి వచ్చి మీ గ్రామంలోనే టెంటలు వేసుకొని మీకు సమస్యల పైన ఎలక్షన్ల ముందు కూడా నేను చెప్పడం జరిగింది. రచ్చబండ కార్యక్రమం ఉంటుంది, మీ దగ్గరికి వస్తాము, మీ సమస్యలు మీ దగ్గరనే తెలుసుకొని ఇక్కడనే పరిష్కరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మా సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం 28 తారీఖు నుండి 6వ తారీఖు వరకు మీతో నుండి ప్రతి గ్రామానికి వచ్చి మీ సమస్యలు తెలుసుకోవాలని కూడా నేను అన్ని ముగించుకొని ఇక్కడికే రావడం జరిగింది. ప్రతి గ్రామానికి వస్తాను. అమ్మా మీ సమస్యల పైననే ఈ దరఖాస్తు సేకరణ. ప్రతి ఒక్కరు మీరు అప్లికేషన్ ఫిలప్ చేసి రిసిప్ట్ తీసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా కలెక్టర్ గారు చెప్పినట్టు 6వ తారీఖు కానీ దాని తర్వాత కూడా స్వీకరిస్తాం. కానీ ప్రతి ఒక్కరు చెప్పండి, ఎంత ముందు మీరు అప్లికేషన్ పెట్టుకుంటేనే మేము కూడా అంత తొందరగా ఇవి మీకు వచ్చేటట్టు ఈ పథకాలు అమలు చేసేటట్టు మేము కూడా తొందరగా కంప్లీట్ చేసేటట్టు చూసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ గ్రామంలో లేని వాళ్ళు కూడా ఎవరు ఉంటే కూడా ఫోన్ చేసి పిలిపించి ఈ అప్లికేషన్ పెట్టండి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మీ పిల్లలకు పెళ్ళి అయితే వాళ్ళకి సపరేట్ ఫామ్ తీసుకోండి. ఆ దయ ఫామ్లో మొత్తం ఫ్యామిలీకి వర్తిస్తుంది. పెళ్ళి అయిన వాళ్ళకి సపరేట్ ఫామ్ తీసుకోవచ్చు. ఆ ఫామ్ షార్టేజ్ ఉంది కాబట్టి అవి కూడా ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ ఉపయోగించుకోండి, మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. తొందరగానే అమలు చేసేటట్టు కూడా మేము పనిచేస్తాము, మీకోసమే మేము ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు.